50+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. ప్రముఖ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. బిచ్చగాడు సినిమాతో ఆ చిత్రంతో తెలుగునాట సంచలన విజయం సాధించి ఇక్కడి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైనటువంటి నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2-3 సంవత్సరాలలో తాను నటనకు, నగర జీవితానికి శాశ్వతంగా స్వస్తి పలికి ఒక మారుమూల పల్లెటూరులో స్థిరపడనున్నట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయ్ ఆంటోనీ. ఆయన తాజా చిత్రం 100 దేవుళ్ళు ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు దర్శకుడు శశి కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో చిత్రం 100 దేవుళ్ళు. ఈ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించినటువంటి ఈ ఎమోషనల్ డ్రామా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే చెన్నై నగరాన్ని వదిలి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అక్కడే నివసించాలనేది తన ఆశయమని స్పష్టం చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబు తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తాను కూడా పొల్లాచి లేదా కల్లకురిచి వంటి ప్రాంతాలలో స్థిరపడాలనుకుంటున్నట్లుగా కూడా తెలిపారు. సో నగరాలలో మాల్స్ విలాసవంతమైనటువంటి జీవితం కంటే కూడా పల్లెటూరులో లభించేటువంటి మానసిక ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలే నిజమైనటువంటి ఆస్తి అని విజయ్ ఆంటోనీ అభిప్రాయపడ్డారు. పట్టణ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, గ్రామీణ ప్రజల జీవితమే అసలైన జీవితమని కొనియాడారు. కేవలం వృత్తిపరమైనటువంటి కమిట్మెంట్ల వల్లే ప్రస్తుతం నగరంలో ఉంటున్నానంటూ కూడా ఈ సందర్భంగా వివరించారు విజయ్ ఆంటోనీ. కొన్నేళ్ల క్రితం తన కుమార్తె అకాల మరణం విజయ్ ఆంటోనీని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ విషాదం తర్వాతే ఆయన జీవితంపై తన దృక్పథాన్ని కూడా మార్చుకున్నారని, స్టార్డమ్, ఆడంబరాల కన్నా మానసిక ప్రశాంతతే ముఖ్యమని భావించి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రకటించిన అప్పాకుట్టి అనే చిత్రాన్ని పూర్తి చేశాక ఆయన సినీ రంగానికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త ఆయన అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని ఇప్పుడు పలువురు గౌరవిస్తున్నారు. ఏదేమైనా కూడా నగర జీవితంలో ఏ విధంగా ఉంటుంది, పల్లెటూరు వాతావరణం ఏంటి అనేటువంటి విషయం విజయ్ ఆంటోనీ మరొకసారి ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పినటువంటి అనుభవాలు అనేటివి అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతానికి నగర జీవితాలు పూర్తిగా ఒడిదుడుకుల మధ్య, ఉరుకులు పరుగుల మధ్య ఉన్నటువంటి జీవితాలలో ప్రశాంతత కరువైపోతుందనంటూ చాలామంది ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా చాలామంది సాఫ్ట్వేర్స్ కూడా నిత్యం పరుగులు పెడుతూ తమ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయంటో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో సినీ స్టార్ అయినటువంటి హీరోకు కూడా అలాంటి జీవితమే ఇక్కడ కొనసాగుతుందనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో విజయ్ ఆంటోనీ మరి ఇక సినిమాలకు కంప్లీట్గా గుడ్ బై చెప్పి పల్లెటూరు వాతావరణానికి ఆస్వాదిస్తారా, లేదా సినిమాల వారికి మరలా మనసు మార్చుకొని సినిమాలు చేసే తర్వాత ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలను స్థిరపడతారా అనేది వేచి చూడాలి.